హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశాలు, వాటికి సంబంధించిన సరికొత్త పందా ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటుగా మీ స్నేహితులకు సంబంధించి లేదా మీ గ్రామమైన, మీ మండలమైన, నియోజకవర్గం, జిల్లా ఏదైనా పర్వాలేదు, మీకున్న వాట్సాప్లలో ఈ లింకునైతే ఖచ్చితంగా కూడా షేర్ చేయండి. ఈరోజు నేను చెప్పేది అత్యంత కీలకమైన అంశం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు సంబంధించిన అంశం ప్రధాన ఎజెండాగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓ పక్కన గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ అనే మిత్రుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పెద్దలైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, లేదా మంత్రులు కానీ, లేదా గిరిజన మంత్రులు కానీ, లేదా ఇటు ఎమ్మెల్యేలు కానీ, గిరిజన ఎమ్మెల్యేలు కానీ మోతీలాల్ను ఎందుకు కలవడం లేదనేదే ప్రధానమైన చర్చ కూడా కొనసాగుతుంది. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం ఎందుకు స్పందించటం లేదు అనే చర్చ కూడా కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా కూడా మీరందరూ చూడాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న కొన్ని అంశాలను చూస్తే మీరందరూ కూడా ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తారు. అసలు ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా చూస్తే కాస్త విచిత్రంగా కూడా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి, ఎందుకంటే ప్రధానంగా కూడా కేవలం ఆ రోజు నేడు నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల కోసం అయితే అనునిత్యం పోరాటం చేస్తున్న అంశం మీ అందరికీ తెలిసిన విషయమే. సో మోతీలాల్ నాయక్కు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు కానీ, లేదా ఎమ్మెల్యేలు కానీ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రధానమైన అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న జరిగిన కాస్త ఎపిసోడ్ గందరగోళం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు ముక్త కంఠంతో కూడా వాళ్ళు నినాదించేది ఒకటే: మాకు ఉద్యోగాలు ఇవ్వండి ప్రభు, మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు, మా పని మేము చేసుకుంటామంటూ కూడా చెప్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం కూడా దున్నపోతు మీద వర్షం కొట్టినట్టు కూడా అనిపిస్తలేదు అనేది నిరుద్యోగులు చెప్తున్న వాదన. అసలు ఏం జరిగింది, ఎందుకు నిరుద్యోగులకు సంబంధించి ఇంత హాట్ టాపిక్గా మారుతుంది? ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా బంధునిచ్చారు బక్క జడ్సన్. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ను కొనసాగించాలని, దయచేసి 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి మద్దతు ప్రకటించాలంటూ కూడా వారు వేడుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు తెలంగాణలోని మోతీలాల్ నాయక్కు సంబంధించి ఇటు ఆదివాసీ, గిరిజన, లంబాడ, దాంతోపాటు అన్ని అంటే గిరిజనులకు సంబంధించిన అన్ని వర్గాలు కూడా తనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన అంశాన్ని కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనేది క్లియర్ కట్గా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, కొన్ని బాధాకరమైన అంశాలను కూడా మీకు ఈరోజు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. దీనికంటే ముందు ఈరోజు మీడియా గొంతును ఏ విధంగా నొక్కుతున్నారు, మీడియాకు సంబంధించి ప్రజారంజకమైన పాలనలో మీడియాకు సంబంధించి ప్రత్యేకమైన స్థానం మేము ఉంచాము, మీడియాను ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము సపోర్ట్ చేస్తామంటూ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీడియా మిత్రుల పట్ల పోలీసులు కర్కశంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాన్ని నేను మీ అందరికీ లైవ్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకు అంటే ఇది చాలా అవసరం. ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రధానమైన అంశానికి సంబంధించి మీ అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని చెప్పే మేము మమ్మల్ని కూడా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇంతలా నిర్బంధిస్తే రేపు పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి మిత్రులారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న విషయాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకసారి ఈ వీడియో చూడండి, మీ అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇందులో నిజాలను చాలా క్లారిటీగా కూడా మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి. మొదటగా రైట్, ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నారు కదా, ఎవరు? మా వీడియో జర్నలిస్ట్, అంటే మన భాషలో కెమెరామ్యాన్. ఏం చేస్తున్నాడు? అక్కడ జరుగుతున్న దృశ్యాలన్నింటినీ కూడా చిత్రీకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టినా చూపించాల్సింది మేమే.
అదే పోలీస్ వ్యవస్థ ప్రెస్ మీట్ పెడితే మీడియా మొత్తం కనుక బ్యాన్ చేస్తే వాళ్ళ వార్తలు ఎవరు చెప్పాలి? వాళ్ళ గురించి ఎవరు పొగడాలి? వాళ్ళు చేసిన మంచి పనులు కానీ లేకపోతే వాళ్ళు చేసే ఏదైనా కార్యక్రమాల గురించి ఎవరు చెప్పాలి? ఇదే మీడియా చెప్పాలి కదా. గదే పోలీస్ ఆయన ఇంట్లో ఒక బిడ్డనో ఒక కొడుకో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు పిహెచ్డి పూర్తి చేసి ఉండి నిరుద్యోగిగా ఆ ఇంట్లో కనబడితే మరి అతను కూడా ఒక తండ్రిలా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈరోజు ఒంటి మీద యూనిఫామ్ ఉన్నదన్న కండకావరమా లేకపోతే బలుపా ఇంకేంటిది అనేది తెలంగాణలో ఉన్న మీడియా జర్నలిస్టులకు సంబంధించిన యూనియన్లన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు పరిపాలించే పరిపాలన ఇదేనా అంటూ కూడా పలు జర్నలిస్టు సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇగో ఇక్కడ చూడండి మీరే ఏ విధంగా నెట్టేస్తున్న పరిస్థితి. ఒక మీడియా మీద చేయేసంత బలుపు అహంకారం ఎవరిచ్చిర్రు? ఏ ఒక్క బలం ఏ ఒక్క అధికారం మద దాహంతోని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని మీడియా జర్నలిస్టు సంఘాలకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకసారి చూడండి, వ్యాన్లో ఎక్కించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ పోలీస్ ఆఫీసర్కి ఏందో నాకు తెలియదు కానీ ఈ యొక్క కండకావరం కానీ లేకపోతే ఒంటి మీద యూనిఫామ్ ఉన్నదని ఇదంతా మీరంతా ఎక్కడ చూపించాలో తెలుసా? చెప్తా విని ఒకసారి చూడండి. ఈ వీడియోలో అగో తోసేసే ప్రయత్నం చేస్తున్నాను. అగో నెట్టేస్తున్నాడు, కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారయ్యా? పోలీస్ వ్యవస్థకు సంబంధించి కాసంత మానవత్వం ఉన్నదా మీకు? పోలీస్ వ్యవస్థకు సంబంధించి కాసింత మానవత్వం ఉన్నదా? మీ పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి తిమింగలాలు పెట్టరేగిపోతా ఉంటే ఏసీపీ దాడులలో దొరికిన నీచమైన చరిత్ర ఇది. రివాల్వర్ మీ చేతిలో ఉంది కదా అని ఒంటి మీద యూనిఫామ్ ఉంది కానీ అని ఆడపిల్లలను అత్యాచారం చేసిన పోలీస్ చరిత్ర ఉన్న నీచమైన చరిత్ర ఇది. మీ చేతిలో లాఠీ ఉంది కదా అని లాకప్ డెత్తులు జరిగిన నీచమైన చరిత్ర ఇది. మరి జర్నలిస్టుల చరిత్ర ఏందో తెలుసా? తినక చాలని జీతాలతోని ఏ సమస్యలు ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఆ పల్లెలోని ఏ వీధిలో ఎక్కడ ఏ ఇంట్లో ఏ సమాచారం జరిగినా కూడా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి తెలియజేస్తాం. మేము భక్షించే వాళ్ళం కాదు, మేము రక్షించే వాళ్ళం. మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఈరోజు జర్నలిస్టుల అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా నిర్బంధించే ప్రయత్నం జరుగుతున్నది అనేది మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. ఈరోజు మా మిత్రుణ్ణి ఎంత ఘోరంగా చూడండి మీరే, ఒక జర్నలిస్టు సోదరిని ఎంత దారుణంగా కూడా లాగేస్తున్న పరిస్థితి కనబడుతుందో చూడండి. మిత్రులారా, మీరు అందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఏంది అంటే జర్నలిస్టుల జోలికి వస్తే ఎవడైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే వానికి చిచ్చు పడాలి, డైపర్ వేసుకోవాలడు. నేను చెప్తున్నా కదా, ఏం తమాషా చేస్తున్నారా? అరే మేము కనుక మొత్తం ప్రభుత్వాన్ని బ్యాన్ చేస్తే మీ వార్తలు ఎవరు చూడాలి? మిమ్మల్ని మేము కనుక బ్యాన్ చేస్తే మీ పరిస్థితి ఏంది? మీరు చేసే ఈరోజు ఏదో భజన ఛానళ్ళు ఉన్నాయి కదా, మాకు కూడా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, మేము ఏం చేసినా నడుస్తుంది అంటే అది మీ యొక్క బలుపు అహంకారం అనే చెప్తాను. నేను డైరెక్ట్గానే మాట్లాడతా, దీంట్లో దాసేది ఏమీ లేదు. ఎందుకు అంటే నాకు ఈ వీడియో చూసినప్పటి నుండి చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మేమందరం ఏంది పొట్టకూటి కోసం కాదు, జర్నలిజం అంటే ఇష్టం. జర్నలిజానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు మంచి చేయాలని వచ్చిన వాళ్ళం. మేమేదో ప్రజల మీద భక్షించి ప్రజల మీద ఏంది అందరిలా దోచుకోవడమో లేకపోతే ప్రజలకు హాని చేయడమో బెదిరింపులు చేయడమో ఇంకేదో చేయడం కోసం కాదు. ఈ తెలంగాణలో యువతందరినీ కాపాడుకోవాలి, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా న్యాయం చేయాలి, తెలంగాణ వాదులుగా మా పోరాటాన్ని మేము చేయాలి. నాడు తెలంగాణ ఉద్యమం కోసం చేశాం, 10 సంవత్సరాల పరిపాలనలో జరిగిన తప్పులను ఎత్తి చూపాం, ఇప్పుడు జరుగుతున్న తప్పులను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ మరి ఏ తల్లి కన్న బిడ్డనో కదా మోతీలాల్ నాయక్ అన్నట్టయినే, తనకు తండ్రి కూడా లేడు, వాళ్ళమ్మ వృద్ధాప్యంలో ఉన్నది. ఈరోజు మోతీలాల్ నాయక్ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. మరి ఎవడి కోసం చేస్తున్నాడండి ఆయనే? ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళ ఇళ్లలో కొడుకులు బిడ్డలు లేరా? వాళ్ళ కోసం చేయట్లేదా మోతీలాల్ నాయక్? అదే అక్కడ మీరు చిత్రీకరిస్తున్న మా జర్నలిస్టులందరూ కూడా అక్కడ సమాచారాన్ని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి తెలియజేయాలనే సదుద్దేశంతోనే కదా అక్కడ చేస్తున్నది. మరి వారిని నెట్టేసే ప్రయత్నం, వారిని ఏ విధంగా తోసేసే ప్రయత్నం, వాళ్ళని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పోలీసులకు ఇది ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కాదండి, ఇది భక్షించే పోలీస్ వ్యవస్థ. నేను దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది ఏంది అంటే ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఇది భక్షించే పోలీస్ వ్యవస్థ. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను నీకు రిక్వెస్ట్ పెట్టా,
నీకు నిజంగా కూడా చెప్తా, తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల, జర్నలిస్టుల పట్ల కాసింత మానవత్వం ఉంటే నీ తప్పును ఒప్పుకోమని చెప్పు. నీ పోలీస్ ఆఫీసర్ను ప్రెస్ మీట్ పెట్టి క్షమించమని చెప్పమను, లేదా ఒక వీడియోనైనా బయటికి రిలీజ్ చేయాలి. ఇది జర్నలిస్ట్ యూనియన్ల తరపున మా డిమాండ్. నేను చెప్తున్నా కదా, చూడండి ఒకసారి. ఆడపిల్లని కూడా చూడకుండా ఎంత అహంకారంగా మాట్లాడుతున్నారో చూడు, ఎంత అహంకారంగా కూడా. ఒకసారి మీరు అందరూ చూడొచ్చు పూర్తి స్థాయిలో ఏ విధంగా నెట్టేస్తున్నారు, ఏం కథ అనేది ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ పలు ఛానళ్ళకు సంబంధించి ఏ విధంగా నెట్టేస్తున్నారు, ఎందుకు నెట్టేస్తున్నారు, ఏం కథ అంటే కనీసం సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలను మీరందరూ కూడా గుర్తించండి. ప్రశ్నించే గొంతుకలుగా నాడు ప్రశ్నించిర్రు, గతంలో ప్రశ్నించిర్రు, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అనే పదాన్ని ఈ స్క్రీన్ మీద చెప్పడానికి పడ్డ కష్ట నష్టాలు ఎంత భయంకరంగా ఉండేనో, తెలంగాణ ఉద్యమంలో ఇంటి నుండి బయటికి వెళ్తే కనీసం మళ్ళీ ఇంటికి వెళ్తామో లేదో పరిస్థితి, ఆ కాటికి కాలు జాపి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గదే జరుగుతుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న మీడియాను అనగదొక్కే ప్రయత్నం జరుగుతుంది, కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి, పోలీసుల రాజ్యం నడుస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది ప్రజారంజకమైన పాలన కానే కాదు, ఇది ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కానే కాదు. ఇకనైనా కూడా మీరందరూ చాలా తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల పక్షాన నిలబడాలి. ఎవరైతే ప్రశ్నించే గొంతుగా దోసుకోవాల్సినోడు దాచుకోవాల్సినోడు దాచుకున్నారు, పోయేటోడు పోయిండు. ఇప్పుడు అసలు సిసలమైన జర్నలిజానికి సంబంధించిన ఛానళ్ళు ఉన్నాయి. ఇకనైనా మీరు గుర్తించాలి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. నాడు ప్రశ్నిస్తున్నా, నేడు ప్రశ్నిస్తున్నా, రేపు ప్రశ్నిస్తున్నా, తెలంగాణలో వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇకనైనా మీరు ఆలోచించండి. ఇక్కడ మా జర్నలిస్టు సోదరులందరూ వాళ్ళ ఇంటి కోసమో, వాళ్ళ కడుపుల కోసమో, 4 బుక్కలు 4 మెతుకుల కోసమో, లేకపోతే వాళ్ళ కుటుంబ జీవనోపాధి కోసమో, లేకపోతే తమ భవిష్యత్తు కోసమో చేయట్లేదు. ఈ 4 కోట్ల మంది ప్రజలకు స్వచ్ఛమైన, నీతివంతమైన, నిజాయితీ కలిగిన న్యూస్ను అందించే ప్రయత్నం మాత్రమే మేము చేస్తున్నాం. అలాంటి వారు పోలీసులు ఎంత కర్కశంగా కూడా మా మీద హుక్కుపాదం మోపుతున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే నేను చేశా. దానికి సంబంధించిన అంశాన్ని చూసాం. ఇక అరెస్టులు మీ అందరికీ తెలుసు కదా, ఎవరు? సురేష్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ. నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు పాపం ఇతను పోరాటం చేసిండు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సురేష్ యాదవ్ను పోలీసులు ఎట్లా అరెస్టు చేస్తున్నారు అనేది చూడాలి. ఆడ నా ఇంటి ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డలు, నిరుద్యోగులందరినీ కూడా పోలీసులు ఎట్లా అరెస్టు చేస్తున్నారో చూడండి ఒకసారి. మద్దతుగా వస్తే ఎత్తి పడేసిర్రండి. ఎంత ఘోరం అండి అంటే, అదేదో ఇంటికాడ పార పని, తట్ట పని చేస్తూ ఉంటాం చూడు. ఒక ఏంది అంటే ఉపాధి హామీ పథకానికి పోతే తట్టలలో ఒక్కొక్కరు ఇట్లా ఇట్లా అని ఏ విధంగానైతే తట్టను ఎత్తేస్తారో, ఈ విధంగా కూడా అక్కడికి మద్దతు తెలపడానికి వచ్చిన తెలంగాణ నిరుద్యోగ యువతను అంతే దారుణంగా కూడా, ఎంత ఘోరం అంటే ఒక పిల్లని ఇసిరేసినట్టుగా, ఒక రాయిని ఇసిరేసినట్టు ఈజీగా కూడా గొంతు పట్టి ప్రైవేటు పార్ట్స్ మీద కూడా చెప్పరాని విధంగా కూడా చేస్తూ వాళ్ళను అరెస్టు చేసిర్రు అనేది నిన్న మన దగ్గరికి వచ్చి చాలామంది చెప్పారు. నేను చెప్పిన కదా, ఇది ప్రజల కోసం, ప్రజలను ప్రజారంజకమైన పాలన కాదు. మీ అందరికీ గుర్తుందో లేదో, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి? ఈ రోజంటే అబద్ధాలు చెప్తున్నారు. ఈరోజు ఆయన అబద్ధాలు చెప్తాడు, దాంట్లో ఎలాంటి క్లియర్ కట్ లేదు. ప్రజాభవన్ అంటే దాని పేరేం మార్చిల్లు? నాటి ప్రగతి భవన్ను నేడు ప్రజాభవన్గా మార్చిల్లు. మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పిలు. మహాత్మా జ్యోతిరావు పూలేలో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఒక ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉంటాడు కదా, ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఈ ప్రజలకు సంబంధించిన 4 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఓ గంట సేపో, ఓ 2 గంటల సేపో, ఓ 3 గంటల సేపో అక్కడ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కదా. నేను ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్నా. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఒక మహానుభావుడు ఉండే. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకమా కాదా ఈ విషయాన్ని అన్ని పక్కన పెడితే కానీ, అలాంటి గొప్ప నాయకుడిని అయితే మళ్ళీ చూడబోమనే విషయాన్ని నాకు తెలుసు. ఎందుకంటే ప్రజల కోసం ఖచ్చితంగా కూడా కొన్ని గంటల పాటు ఆయన పూర్తి స్థాయిలో ప్రజలకు సమయాన్ని కేటాయించేది. ప్రజా సమస్యలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి తన వంతుగా ముఖ్యమంత్రి హోదాలో పూర్తి స్థాయిలో పలానా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ సమయంలో ఎక్కడ కలుస్తారు అంటే, అన్నా
గాడున్న ప్రగతి భవన్ దగ్గర ఉన్నాం కదా, ఆడ కలుస్తాడన్నా, ఈ సమయం నుండి ఇక్కడ కలుస్తాడన్న. అన్న అక్కడ కలవకపోతే సెక్రటరియేట్లో ఈ టైం నుండి ఇక్కడ కలుస్తాడు అన్న, అక్కడ కూడా కలవకపోతే ఇంటికాడ ఈ టైం నుండి ఈ టైం వరకు కలుస్తాడన్నా అనేది ఒకటి ఉండే. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నేను ప్రజలను కలుస్తా, నిత్యం ప్రజల్లోనే ఉంటా అని చెప్పిండు. ప్రజలను ఏ పార్టీ కలుస్తున్నాడండి? మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు మొదటి రోజు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చిళ్ళు తప్ప ఆ 2 గంటలు గంట సేపు ఉన్నాడు. ఇట్లా వచ్చిందా, ఇగోండి సిఎస్ గారు, ఇగోండి డీజీపీ గారు, ఇగోండి ఆ అధికారులు ఎవరున్నారు ఇగో అని చెప్పేసిండు, వెళ్ళిపోయిండు. తర్వాత మన వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఏం చేసినామంటే కెమెరా పట్టుకొని లోనికి వెళ్ళినాం. ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడా అని అడిగిన, మంత్రులు ఎక్కడా అని అడిగిన. పోనీ ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారో అంటే లేరు. గా కలెక్టరేట్ ఆఫీస్లో ఎవరైతే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉంటారో గావాలనే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిండు. అరే ఏందయ్యా ఇక్కడ మొత్తం ఖాళీ ఉన్నది కదా, మరి ప్రజా సమస్యలను ఎవరు స్వీకరిస్తారు అని అడిగిన. కానీ ఎవరు స్వీకరించిన పరిస్థితి లేదు. అర్థమైందా? ఇకనైనా ఈ తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పటికైనా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా క్లియర్ కట్గా కూడా వాస్తవాలను మీకు తెలియజేసిన. ఇక ముఖ్యమంత్రి అంటే ప్రజల్ని కలవడు. పోనీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఫలానా మంత్రి ఒక 10 పేర్లు చెప్తా. ఫలానా ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దామోదర రాజనరసింహ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రులందరూ ఫలానా సమయానికి ప్రజలను కలుస్తున్నారు. ఎక్కడన్నా మీకు కనబడ్డదా? ప్రజా దర్బార్ అనేది ఎక్కడ వింటున్నారా? రచ్చబండ అనేది నన్ను ఉంటారా? ప్రజా సమస్యలను వినడానికి ఎక్కడైనా మంత్రులు మీకు కనిపిస్తున్నారా? ముఖ్యమంత్రి కనిపిస్తున్నారా? లేదు కదా. దానికోసమే నా తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారు అంటే మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ వైఆర్టీవీ తరపున నేను చెప్తున్నా, గౌరవంగా నీకు సెల్యూట్ అయ్యా. నీలాంటి ధీరుడు వీరుడు ఈ తెలంగాణకు అవసరం. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తనకు మద్దతుగా నిలిచి, మీ అందరికీ తెలుసు సికింద్రాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న గాంధీ హాస్పిటల్లో ఆందోళనలు చేస్తున్న మోతీలాల్ నాయక్ పూర్తి స్థాయిలో సంపూర్ణంగా కూడా ఇగో ఇక్కడ ఉన్న వైఆర్టీవీ నీకు మాత్రం జేజేలు పలుకుతున్నది. నిజంగా చెప్తున్నా, నీ పోరాటానికి మేమందరం కూడా హర్షిస్తున్నాం. నీ వెంట నీ కోసం పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ మోతీలాల్ నాయక్ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులకు కూడా అండగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు వాళ్ళ డిమాండ్లు కావచ్చు, ఇంకొకటైనా ఏదైనా. ఈరోజు ఇక్కడ ఎంత దారుణంగా కూడా ఒకసారి చూడండి. నాడేమో దొరపాలన ఇచ్చిరి, మరి ఈరోజు ఏం పాలన అనాలే? పేరు మీరే పెట్టండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లా ఈడ్చుకెళ్తున్నారో చూడండి నా నిరుద్యోగులను ఒకసారి చూడాలి. ఇగో ఇక్కడ గాంధీ దవాఖానలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు ఇలా ఎత్తి పడేశారండి. ఇక ఇంత దారుణంగా కూడా ఎత్తి పడేసిన తర్వాత దీనికి మీరు ఏమంటారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇంత ఘోరంగా కూడా నిరుద్యోగుల పట్ల ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కర్కశంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు అనేది మీరే ఆలోచించుకోండి మిత్రులారా. నేను ఈ విషయానికి సంబంధించి చెప్తున్నా. ఇక ఇక్కడ మరొక అంశానికి సంబంధించి ఎవరైనా మోతీలాల్ నాయక్ను పరామర్శించడానికి గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎమ్మెల్యే పదవిలో ఉండి అక్కడ మోతీలాల్ నాయక్ను కలవడానికి వస్తే అరెస్టు చేసిన దృశ్యం చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మోతీలాల్ నాయక్ తెలంగాణలోని 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం చేస్తున్నాడు. తనకు తండ్రి లేడు, తనకు తల్లి వృద్ధాప్యంలో ఉంది, ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే. పూర్తి స్థాయిలో కూడా నేను సమాచారాన్ని సేకరించిన. దేనికోసం చేస్తున్నాడు ఈ మోతీలాల్ నాయక్ అనేట ఆయన? ఎవరి కోసం చేస్తున్నాడు? తన రాజకీయ ఎజెండా ఉందా, లేకపోతే నిరుద్యోగుల ఎజెండా ఉందా, లేకపోతే తన పోరాట పటిమనే అలాంటిదా అని ఎంక్వైరీ చేస్తే తను ప్రజల కోసం ప్రజల మధ్యలో చావడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఏ తల్లి కన్నా బిడ్డనో కదా, మనం 3 పూటలలో ఒక పూట తినకపోతేనే కాళ్ళు చేతులు తలదిరిగినట్టు అవుతుంది. అలాంటిది ఇన్ని రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడంటే ఎంత గొప్ప పోరాట పటిమతంది. ఒక విద్యార్థి నాయకుడిగా తన యొక్క అసలు సిసలైన పోరాట పటిమ అంటే అది కదా. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అయ్యా నువ్వు ఆమరణ నిరాహార దీక్ష బంద్ చేయి, మనం పోరాటం చేస్తామని అక్కడికి మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు పోయిండు,
దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా అక్కడికి వెళ్ళినా కూడా లేదు సార్, మా ఉద్యోగాలు మాకు రావాలి, మా హక్కులను మేము కాపాడుకోవాలంటే మేము పోరాటం చేయాల్సిందే అంటూ ఇంకా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటి గొప్ప వ్యక్తిని కదా చూసి నేర్చుకోవాల్సింది. ఇప్పటికైనా తెలుసా, తెలంగాణ అంటే తన ప్రాణాన్ని లెక్క చేయదు, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది అనేది మీరందరూ కూడా ఆలోచించండి. మోతీలాల్ నాయక్కు పూర్తి స్థాయిలో కూడా అందరం సపోర్ట్ చేయాల్సిందే. అన్నం తిన్న ప్రతి వాడు సపోర్ట్ చేస్తాడు, ఇది క్లియర్ కట్. నేను చెప్తున్నా కదా, మరి అన్న నాడు బాగా ప్రశ్నించిన వాళ్ళు, నాడు మేధావి అనే ఓ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏడవేయాలంటే పదవుల కోసం బ్యాగుల కోసం పరుగులు ఎత్తుతారు. వాళ్ళు తెలంగాణ సమస్యల పట్ల వాళ్ళకి కనబడేది. ఎందుకంటే కళ్ళుండి చూడలేని కబోదులు వాళ్ళు, నోరుండి మాట్లాడలేని మూగవాళ్ళు పాపం వాళ్ళకు. శరీరం అన్ని అవయవాలు పనిచేసినా అవిటి వాళ్ళలా వ్యవహరించే దద్దమ్మలు వాళ్ళు. నేను చెప్తా ఉన్నా కదా, ఈరోజు అంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద పత్రికలలో కనీసం ఒక అక్షరాన్నన్నా చూద్దామంటే కూడా కనిపించలే. చాలా బాధేసింది నాకు. అరే 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం 1969, 2001 నుంచి 14 వరకు అనేక మంది విద్యార్థులు కూడా తమ ప్రాణాలను ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా పోగొట్టుకున్నారో తెలుసు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ పోరాటం అనేది ఎంత ఉధృతంగా మారిందో కూడా చూస్తున్నాం. సో మొత్తానికి నాడు నేడు రేపు పరిస్థితులు మారాయి అనేది నిరుద్యోగులైతే గ్రహించాలి. ప్రభుత్వం మీద ఉక్కుపాదంతో పోరాటం చేయాలి తప్ప మీ ప్రాణాన్ని అయితే కాపాడుకోండి. దయచేసి మోతీలాల్ నాయక్ను కాపాడుకుందాం. నా నినాదం మాత్రం ఒకటే, తను పూర్తి స్థాయిలో కూడా తనను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది, ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల మీద ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, మంత్రుల దగ్గర ఉన్నది, అందరి మీద ఉన్నది. దయచేసి ఆలోచించాల్సిన విషయంగా నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఏదో అరెస్టు చేస్తారు కావచ్చు, కేసులు పెడతారు కావచ్చు, 4 దెబ్బలు వేస్తారు కావచ్చు, లేకపోతే సంపుతారు కావచ్చు. మనల్ని 9 నెలల పాటు కన్నది మన తల్లి గర్భంలో పెరిగినాం. మన మీద ఒంటి మీద లాఠీ దెబ్బ పడితే ఆ లాఠీ ఏ విధంగా ఇరిచిండో మరి అక్కడ ఏం చేయాలో మీరు ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమేరకే భారత రాజ్యాంగం ఉంటుంది, ఆ తర్వాత మన రాజ్యాంగం అనేది ఒకటి రాసుకోరు. తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా చెప్తున్నా, మీ రాజ్యాంగం అంటూ కూడా ఒకటి ఉండాలి, సొంత రాజ్యాంగం ఒకటి ఉండాలి. ఎందుకంటే ఈరోజు అది ప్రజారంజకమైన పాలన కాదు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ లాకప్ డెత్ జరిగింది. భువనగిరిలో 2 చిన్నారుల ఆత్మహత్య జరిగింది. దాదాపుగా 200 పైచిలుకుల రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరిగినాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్య జరగాలనా? వద్దు. తెలంగాణ తెచ్చుకున్నదే ప్రాణత్యాగాలతో. మళ్ళీ ప్రాణత్యాగం అనేది మనం చూడాల్సిన అవసరం లేదు, మనం మాట్లాడద్దు, ఆ పదం వినద్దు కూడా. అలాంటి పరిపాలన కావాలి కదా. ఈరోజు అరెస్టు చేసినంత మాత్రాన ఏమన్నా భయపడతారా? దేనికి భయపడతారు? తెలంగాణలో ఉండే ఏ బిడ్డనైనా ఉప్పు కారమే కదా తినేది. ఎవరికి భయపడతాడు? ఎందుకు భయపడాలి? ఏముంటుందల్లా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో ఎక్కడైనా భయపడు అని ఉన్నదా? లేకపోతే మన మీద లాఠీలు ఎత్తుకొట్టు అక్రమ కేసులు పెట్టమని ఉన్నదా? రాజ్యం చేతిలో బానిస కావాల్సిన అవసరం లేదు. మనం నిజాం ప్రభుతోనే పోరాటం చేసినాం. మనది దేశంలోనే ఒక ప్రత్యేక సంస్థానం. మనం ఎవ్వడికి బానిసలం కాదు. మన పోరాటం ఎట్లుండాలి? ఒక సమ్మక్క సారలమ్మ, దానితో పాటుగా ఒక దొడ్డి కొమరయ్య, ఒక చాకలి ఐలమ్మ, భీమిరెడ్డి నారాయణ రెడ్డి, ఒకసారి చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలామంది ఉంటారు. మీకు అందరికీ కూడా ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలందరూ ఉంటారు. అలాంటి నేతలలో నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఓంకార్ అనే ఒక ఎమ్మెల్యే ఉండే. తాను మాట్లాడినంతసేపు ఒక్క పదంలో కూడా ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, వెనకబడిన తరగతులను ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, సలహాలు సూచనలతో పాటు చేస్తున్న తప్పులను ఎత్తి చూపేది. ఈరోజు జర్నలిజం కూడా అదే చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్తున్నాం, కానీ వాటన్నింటినీ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడతాను. ఒకసారి చూడండి, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మోతీలాల్ సలాం నీకు, దావఖానే జైలు, ఉద్యమకారుడే ఖైదీ, పోలీసుల పహారాలో గాంధీ దావఖానా, మోతీలాల్ నాయక్పై పోలీసుల కౌర్యం, పరామర్శకు వెళ్ళిన ప్రతి ఒక్కరి అరెస్ట్, దావఖానా దాపులల్లోకి కూడా రానివ్వని సర్కార్,
నిరుద్యోగుల కోసం 8 రోజులుగా దీక్ష, ఆరోగ్యం దృష్ట్యా విరమించాలన్న డాక్టర్లు. నిజంగా చెప్తున్నానయ్యా, నీకు నా తరపున సలాం, నీకు నా పాదాభివందనాలు కూడా. మరో మాట కూడా చెప్తున్నా, నీలాంటి పోరాట యోధుడు ఈ తెలంగాణకి అవసరం. చెప్తున్నా కదా, ఇప్పటికైనా కూడా ఆ మంత్రులు, ఆ ముఖ్యమంత్రి గారు ఏడున్నారో పోయి ఆ గాంధీ దవాఖానలో ఆయన దీక్ష విరమింపజేయరు. ఆయన చేసేది వ్యక్తిగత స్వార్థాల కోసం కాదు, ఆయన ఒక పోరాటం ఉధృతంగా చేయడానికి దాని వెనక బలమైన కారణం ఉంది. నాడు 2001 నుండి 2014 వరకు ఓ జనరేషన్ పూర్తిగా కూడా తమ జీవితాలను కోల్పోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా జీవితాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓ పక్కన మీరు నోటిఫికేషన్ లేరు, జీవితాలు ఆగమైపోతాయి, దానితో పాటుగా వయసు రీత్యా అయిపోతూ ఉంటుంది. మరి ఏం చేయాలి అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడ్డది. ఇకనైనా కూడా కనీసం స్పందించండి అయ్యా బాబు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇది కదా అసలైన గుండె. తెలంగాణకు ఇలాంటి గుండె కావాలి కదా, ఇలాంటి గుండె మనకు బ్రతికి ఉండాలి కదా, మరి ఇలాంటి గుండెను మనం కాపాడుకోవాలి కదా. మోతీలాల్ నాయక్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సలాం చేద్దాం, ఆయన పోరాటానికి గులాం అవ్వాల్సిందే. మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని నాడి బదట్లల్లో నిలబెట్టి అడగాల్సిన బాధ్యత మనపై లేదా? ఇలాంటి పోరాట యోధుని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి కదా. ఆమరణ నిరాహార దీక్ష 8 రోజులుగా కూడా తిండి తిప్ప లేకుండా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ కోసం చేస్తున్న పరిస్థితి. అతనికి షుగర్ లెవెల్ పడిపోతే, కిడ్నీలో లేకపోతే శరీరంలో ఉన్న అవయవాలు ఏదైనా దెబ్బతింటే ఏంది పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. ఏ తల్లి కన్న బిడ్డ అయినా కూడా మన బిడ్డనే కదా, మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఓ తెలంగాణ నిరుద్యోగులారా, ఓ తెలంగాణ మేధావులారా, ఓ తెలంగాణ ప్రశ్నించే గొంతుకలారా, ఓ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనువనున కూడా ఆలోచించండి దయచేసి. ఈ తెలంగాణలో ఉన్న మోతీలాల్ నాయక్కు సంబంధించి, ఇతని పోరాట పటిమకు సంబంధించి, అద్భుతమైన ఈయన పోరాట పటిమకు మనందరం కూడా గులాంలైనం. దయచేసి గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో ఉండాల్సింది పోలీసులు కాదు, గాంధీ పరిసర ప్రాంతంలో ఉండాల్సింది పోలీసులు కాదు. అక్కడికి రావాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన గిరిజన మంత్రులు. మన గిరిజన బిడ్డ ఈరోజు ఇంత గొప్ప పోరాటం చేస్తూ ఉంటే వచ్చి దీక్ష విరమింపజేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇంత పోరాటం అద్భుతంగా చేస్తున్నాడు కదా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం చేస్తున్నాడు కదా, తన స్వార్థం కోసం కాదు కదా. నిస్వార్థమైన ఈ పోరాటానికి మనందరం కూడా మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? ఒకసారి మీరే ఆలోచించండి దయచేసి. నేను చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నిరుద్యోగుల రణబేరి అంటూ కూడా చూడొచ్చు. పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ. ఆ మోతీలాల్కు మద్దతుగా కదం తొక్కిన ఉద్యోగార్థులు, గాంధీలో పోలీసుల దాదాగిరి, ర్యాలీలతో అట్టుడికిన ఉస్మానియా, పరామర్శలకు వచ్చిన పల్లా అరెస్టు, గెల్లు రాకేష్ రెడ్డి, బక్క జడ్సన్ అడ్డగింత, అరెస్టులను ఖండించిన కేటీఆర్, హరీష్ రావు, సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరసన, సచివాలయం ముందు ఆందోళన, నల్గొండలో కోమటిరెడ్డి ఘోరావు, సీఎం సొంత జిల్లాలోనూ ధర్నాలు, మోతీలాల్కు బాసటగా విద్యార్థులు, ఎమ్మెల్సీ బల్మూరి దిష్టిబొమ్మ దహనం. ఈ ఒక్కసారి చూడుర్రి. ఉస్మానియా యూనివర్సిటీ అనేక పోరాటాలకు నిలయమైన ఒక దేవాలయం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తలరాత మార్చే ఏకైక పెన్ను ఎక్కడైనా ఉంది అంటే అది యూనివర్సిటీలలో మాత్రమే సాధ్యం. అది ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, గాంధీ యూనివర్సిటీ కావచ్చు. అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. పోరాటాల పురిటిగడ్డలాగా, పోరాటాల కోసం ఒక అగ్నికణంలాగే ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర తలరాతను మార్చిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరొకసారిగా కూడా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడండి, విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ మద్దతుగా సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాకు దిగిన, ఆందోళనకు దిగిన నా విద్యార్థి సంఘాలు. దేనికోసం? తమ ఉస్మానియా యూనివర్సిటీ కుటుంబ సభ్యుడు మోతీలాల్ నాయక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకున్నది. తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. డాక్టర్లు కూడా తన దీక్ష విరమింపజేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా కనీసం ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు చీమగుట్టినట్టుగా కూడా అనిపిస్తలేదు? ఎందుకు దున్నపోతు మీద వర్షం గుట్టినట్టుగా కూడా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఎందుకు కనీసం సాటి మనిషికి సంబంధించి మానవత్వాన్ని చూపించడం లేదు అనే విషయాన్ని, చాలా బాధాకరమైన విషయం.
ఎంత దారుణం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మరొకసారి ఉస్మానియా యూనివర్సిటీ కదం దొక్కింది, రణం చేద్దామంటుంది. తెలంగాణ 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం వారికి బాసటగా నిలుద్దామని చెప్తుంది. వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇద్దామని చెప్తుంది. వాళ్ళ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగాలని ఫుల్ చేపిద్దామంటుంది. దాంతోపాటు ప్రతి పరీక్షకు మధ్య మాకు సమయాన్ని ఇవ్వమని అడుగుతున్నది. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఒకసారి చూడండి ఇక్కడ ఎంత ఘోరంగా కూడా ఆందోళన ఉధృతం చేస్తున్నదో. ఏ పోరాటాల కోసం ఎవరైతే ఆందోళన చేస్తున్నారో, నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే రణం చేసిర్రో, నేడు మళ్ళీ వాళ్ళే రణం చేస్తున్న పరిస్థితి కనబడింది. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్క విద్యార్థి కూడా తమ వ్యక్తిగత స్వార్థాలు లేకుండా తెలంగాణలోని 40 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా 40 లక్షల మంది తల్లులకు సంబంధించిన గర్భకోశ పోకుండా వాళ్ళందరినీ కాపాడడం కోసం చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉస్మానియా యూనివర్సిటీ అనే ఒక విద్యాలయానికి అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అందులో చదివిన విద్యార్థి ఎవరైనా కూడా ఏదో ఒక రంగంలో అద్భుతమైన ప్రావీణ్యంతోని అద్భుతమైన మేధస్సుతోని రాణిస్తారు. అలాంటి యూనివర్సిటీలలో ఈరోజు మరొకసారి ధర్నాలతోని అట్టుడుకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉస్మానియా యూనివర్సిటీ అల్లాడిపోతున్నది. నా బిడ్డ మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయని ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన తల్లి ఏడుస్తూ ఉన్నది. ఈరోజు చూడుర్రి ఒక్కసారి, ఇంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా పట్టించుకోరు. నిరుద్యోగుల లైట్ తీసుకో, నాడు రోడ్డెక్కి నేడు గప్చుప్పు, విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ రాజకీయాలు, ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలకు పాత్ర నిలదీస్తున్న నిరుద్యోగులు అంటూ కూడా చూడొచ్చు. ఇగో నిరుద్యోగుల లైట్ తీసుకోవాలన్నా ఎందుకు లైట్ తీసుకోవాలి? ఈ తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా ఎవరి కోసం పనిచేస్తున్నారు? రాజకీయ పార్టీల కోసం తమ కుటుంబాలను వదిలి వెళ్ళి ప్రచారం చేసి వచ్చి ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగా చెప్తున్నా, చాలామంది నిరుద్యోగులు కొందరు బయటికి కనిపించి కన్నీళ్లు పెడుతున్నా, కొందరు కూడా ఎవరికి కనిపించకుండా నాడు ఈ తప్పు చేసినా అని బాత్రూంలలో ట్యాప్ ఆన్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అనవసరంగా కూడా పోగొట్టుకున్నాం, ఆ ప్రభుత్వం ఉన్నా బాగుండు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆలోచిస్తున్నారు. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు జరుగుతున్న ఈ అంశాన్ని కూడా చూస్తూ ఉంటే కాస్త ఆందోళన వ్యక్తం అవుతున్నది. నేను చెప్తా ఉన్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. మోతీలాల్కు మద్దతుగా కూడా వైఆర్టీవీ కథం దొక్కింది. మోతీలాల్కు మద్దతుగా నిలుస్తుంది. గాంధీ ఆసుపత్రి దగ్గర 24 గంటలు కూడా మోతీలాల్ నాయక్ మద్దతుగా నిల్చుంటా. నేను చెప్తా ఉన్నా కూడా మోతీలాల్ నాయక్ మద్దతుగా నిలబడండి. పూర్తి స్థాయిలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మోతీలాల్కు మద్దతుగా కూడా అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి. దయచేసి నేను చెప్తా ఉన్నా, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలల్లో మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మోతీలాల్ నాయక్ మద్దతుగా నిలవండి. ఉస్మానియా యూనివర్సిటీ ఆందోళనతో మరొకసారి అట్టుడుకుతుంది. తెలంగాణలో మరొక పోరాటం చేస్తూ ఉన్నది. తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది భవిష్యత్తులో అంటూ కూడా చెప్పిన ప్రొఫెసర్ జయశంకర్ గారి మాటలు మళ్ళీ యాదికొస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. చూస్తున్నారు కదా, ఇగో నల్గొండ జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఎంపీటీఓ కార్యాలయం ఆవరణంలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చుట్టుముట్టి ఘోరావు చేస్తున్న నిరుద్యోగులు ఏంది అంటే అడుగుతున్నారు. ఏమున్నది ఆయన దగ్గర పోతే ఏమున్నది? నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకటే మాట చెప్తున్నారట. ఏమని అంటే పూర్తిగా కూడా ఒకటే అంశం. ఏంది అంశం? అక్కడ ఉన్న పోలీసులు జరగండి. ఏం తప్పు చేసిర్రు నా నిరుద్యోగులు? ఎవరి కోసం చేస్తున్నారు ఈ నిరుద్యోగులు అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న వాస్తవాలన్నింటినీ కూడా తెలియజేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నా అంటే, ఈ తెలంగాణలో అసలు ఏం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇకనైనా మోతీలాల్కు మద్దతుగా నిలవండి, లేకపోతే ఆగమైపోతుంది. మన తెలంగాణ బ్రతుకు ఆగమైపోయే పరిస్థితి తీసుకురాకండి. ఒకసారి చూడండి, నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిళ్ళు నిరుద్యోగులు. బక్క జెడ్సన్ పిలుపునిచ్చిండు. నేడు రాష్ట్ర బంద్ నిరుద్యోగులకు మద్దతుగా పిలుపునిచ్చిన కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జెడ్సన్ విజయవంతం చేయాలని విద్యార్థి నిరుద్యోగులకు విజ్ఞప్తి.
బక్క జెడ్సన్ అరెస్ట్, బొల్లారం తరలింపు, మోతీలాల్కు నాయక మద్దతుగా తరలివచ్చిన నిరుద్యోగులు, ఓయూ నుంచి గాంధీ వరకు భారీ ర్యాలీ, గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, ఆమరణ దీక్ష విరమింపజేయాలని డిమాండ్, మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్కు పట్టు, గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే పల్లా సైతం అరెస్టు, మీడియాపై కాకీల దౌర్జన్యం, పోలీసులను నిలదీసిన జర్నలిస్టులు. ఓవైపు మా ఉద్యోగాలు మాకేవి ప్రశ్నిస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, మరోవైపు వారిని అడుగడుగున అడ్డుకుంటున్న పోలీసులు, ఇంకోవైపు ప్రశ్నించే గొంతుకలకు ఆసరగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులు. గాంధీ ఆసుపత్రిలో సోమవారం ఎటు చూసినా టెన్షన్ వాతావరణం. లక్షలాది మంది నిరుద్యోగుల కోసం మొక్కవోని సంకల్పంతో గాంధీ హాస్పిటల్లో ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ కోసం కదం తొక్కుతూ భారీగా తరలివచ్చిన నిరుద్యోగ విద్యార్థి లోకాన్ని కట్టడి చేసేందుకు పోలీసుల విశ్వ ప్రయత్నాలు. లాఠీలతో బెదిరించారు, వెంబడిపడి పరిగెత్తించారు. విద్యార్థుల గొంతుకను వినిపించే ప్రయత్నం చేసిన మీడియా ప్రతినిధులపైన కాకీలు దౌర్జన్యాన్ని కూడా ప్రదర్శించారు. విద్యార్థులకు మద్దతుగా తెలిపేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతలను కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో తరలించారు. ఇందిరమ్మ పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులను పూర్తిగా త్రిలోదక ఆల్చిందని రేవంత్ సర్కార్. ఏ విద్యార్థి ఆత్మ బలిదానాలతో రాష్ట్రం ఏర్పడిందో అదే విద్యార్థుల కోసం నేడు అరణ్య రోధనగా అవుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ విద్యార్థి లోకం నినాదించిందో ఇప్పుడు వాటిని పట్టించుకునేవాడే కరువయ్యాడు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పటికైనా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇప్పటికీ కూడా ఆలోచించకపోతే పూర్తి స్థాయిలో ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే, నిరుద్యోగులు అంటే నేను మళ్ళీ చెప్తాను, నిరుద్యోగులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ తమ రంగాలలో రాణించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కానీ ఈరోజు నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీద ఉంటే ఏమొస్తుంది? వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి కదా. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆశలు, కలలు, కోరికలు ఉంటాయి కదా. వారి యొక్క బంగారు భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లుండాలి అనేది తెలియాలి కదా. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా ఒకసారి చూడొచ్చు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ గెలిపించుకునే దమ్ముందా? అడ్డగోలుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తూ బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనసులలో నుంచి పార్టీ పోవడం అనేది అసాధ్యం. రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ధి చేసిన కేసీఆర్కు ప్రజల మద్దతు తిరిగి లభిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పూర్వవైభవం సాధిస్తుంది. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల భేటీలో కేటీఆర్ అయితే రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోండి. ఫిరాయింపులపై సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. కొనుగోలు సంస్కృతి కాంగ్రెస్ పార్టీ పాపమే. నాడు బీఆర్ఎస్లో చేరికలన్నీ రాజ్యాంగబద్ధం. నేడు అంగట్లో మాదిరి ఒక్కొక్క ఎమ్మెల్యేల కొనుగోలు. ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలో రేవంత్ చెప్పాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమంటున్నాడు ఇక్కడ అన్న అంటే, కేటీఆర్ అన్న ఒక చాలా క్లారిటీగా ఒక అంశాన్ని చెప్తున్నాడు. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశం కూడా, అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ విచిత్రమైన అంశం ఏంది అంటే, తెలంగాణలో అసలు ఏం జరుగుతున్నది, నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశంపై అసలు ఏం జరుగుతున్నది అనేది కూడా మీరు చూడొచ్చు. ఎందుకు ఈ విధంగా అంటే, తెలంగాణలో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఏంది పార్టీలలో వాళ్ళని చేర్చుకోవాలి, వీళ్ళని చేర్చుకోవాలి, వాళ్ళ పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది. ఇదేనా ఈరోజు జరగాల్సిన అంశం? కేటీఆర్ ఏం మాట్లాడిండో తెలుసా? ఒకసారి మీరు అందరూ కూడా వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ కేటీఆర్ ఏం మాట్లాడి నిన్న, ఎటు చూసినా కూడా ఒకటే అంశం అండి. పార్టీలలో వాళ్ళని చేయించుకుంటా, వీళ్ళు చేయించుకుంటా, నిరుద్యోగులకు సంబంధించి మాత్రం అవసరం లేదు, నిరుద్యోగుల జీవితాల గురించి మాత్రం అవసరం లేదు. ఎంతసేపు కూడా ఒకటే అంశం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు వినండి అసలు కేటీఆర్ ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది. కండగా ఉన్నాడు. 10 ఏళ్ళు మనం చేసిన పనులు ప్రజల కళ్ళ ముంగట్నే ఉన్నాయి. తీసేస్తే, చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర? జగిత్యాల జిల్లా చేసింది ఎవరు అని ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ఎవరు వినబడతలేదు. తెలంగాణ తెచ్చింది ఎవరు? జగిత్యాలలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు? జగిత్యాల కలెక్టర్ ని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఎస్పీని తెచ్చి కూర్చోబెట్టింది ఎవరు? జగిత్యాలలో ఈ ఔలగాన్ని ఎమ్మెల్యే చేసింది ఎవరు? అదే అంటున్నా. మరి ఇవన్నీ తెరిపేస్తే జరిగిపోవు. ఏ ఔలగాడు ఏం మాట్లాడినా ప్రజల దగ్గరకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అందుకే నేను అంటున్నా, మనం ఎవరో గురించి ఒక్కడు పోయిందని భయపడే అవసరం లేదు. మీ అందరున్నారు, మనకు ప్రజల ఆశీర్వాదం ఉంది.
తప్పకుండా ముమ్మాటికి నేను చెప్తా ఉన్నా, ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. తప్పకుండా మీరు మేము అందరం కలిసి ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలనే తీర్పు ఇమ్మందా. అది ఇప్పుడు ఏం మాట్లాడిలో మీకు అర్థమైందా? పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను చాలా క్లారిటీగా చెప్పిన, ఎందుకంటే అలవి కాని హామీలను ఇస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరు చూస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఒకటే అంశం, పార్టీలు దేనికోసం మారుతున్నారు? వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం మారుతున్నారు. పార్టీలు దేనికోసం మారుతున్నారు? వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం మారుతున్నారు. పార్టీలు దేనికోసం మారుతున్నారు? అయితే కాంట్రాక్టులు, లేదా బిల్లుల చెల్లింపులు, లేదా ఏదైనా లంగపని తెస్తే దాన్ని సెట్ చేసుకోవడానికి, లేదా ఇంకేమన్నా ఉంటే దానికోసం. అది తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవడైనా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేకపోతే రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి చూసి, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉన్నదంటే వాళ్ళ కాళ్ళకున్న చెప్పులను చూసి దండలెక్క తయారు చేసి మెడలేస్తారు. ఇది మాత్రం చాలా క్లియర్ అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోరు. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని చూడాలి. ఇక క్యాబినెట్లో బీసీలకు చోటేది, మంత్రివర్గంలో లోపించిన సామాజిక సమతూకం. 12 మందిలో 7 ఓసీలలో 4 రెడ్లు. బీసీ ఎస్సీ ఎస్టీలకు దక్కింది 5 పదవులే. మరో 2 రెడ్లకు చోటంటూ సంకేతాలు. రేవంత్కు అనుకూలంగా ఉండే పీసీసీ అధ్యక్ష పీఠం అంటూ కూడా చూస్తున్నారు. ఏంది, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి, దానం నాగేందర్కు దక్కే ఛాన్స్. సీతక్కకు హోంశాఖ, దామోదర్ ఫిరాయింపులకు మంత్రి పదవి ఇవ్వబోమని, కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారికి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కదా అని మంత్రి దామోదర్ రాజనరసింహను విలేకరులు ప్రశ్నించగా, ఎప్పటికీ ఒకేలా ఉంటుందా అంటూ కూడా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాలాన్ని బట్టి రాజకీయాలు మారుతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎంత కథ అయిపోతుంది తెలుసా? మంత్రివర్గానికి సంబంధించి హోంశాఖ సార్ దగ్గరనే ఉంటుంది, మున్సిపల్ సార్ దగ్గరనే ఉంటుంది, విద్యాశాఖ ఫుల్ టైం మినిస్టర్. బహుశా మీకు ఒక అంశాన్ని చెప్తా ఉంటా, తెలంగాణలో కాదు, ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో శాఖలన్నీ తన దగ్గరే పెట్టుకొని ఫుల్ టైమ్గా పనిచేస్తున్నా, నేనేమన్నా ఖాళీగా ఉన్నానా అని చెప్పే అద్భుతమైన ముఖ్యమంత్రి మీకు ఎక్కడన్నా కనబడతాడంటే తెలంగాణలో కనబడతాడు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ఎక్కడో నేను సీతక్క పంచాయతీ చూసిన, ఇగో చూడు, హోంమంత్రిగా సీతక్క, పలువురు మంత్రుల శాఖ మార్పు. కేబినెట్లో దానం రాజగోపాల్ రెడ్డికి అవకాశం. నిజామాబాద్ నుంచి సైతం ఒక్కరికి ఛాన్స్. త్వరలోనే ఫుల్ కేబినెట్పై అధికారిక ప్రకటన. చిట్చాట్లో మంత్రి దామోదర్ రాజనరసింహ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఒకసారి చూద్దాం. ప్రభుత్వ సలహాదారుడిగా రిటైర్డ్ అయిన ఐఏఎస్ శ్రీనివాసరాజు మంత్రి పదవి కోసం పైరవీలు, మినిస్టర్లతో ఆశావాహుల సంప్రదింపులు అంటూ చూడొచ్చు. ఏఐసీసీ పెద్దలతో మరికొందరు టచ్లు. ఇప్పటికే ఢిల్లీలో మరికొందరికి మకం. నేడో రేపో హస్తినాకు సీఎం జిపిటి బట్టి విక్రమార్క అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే హోంశాఖ బాధ్యతలు స్వీకరించేందుకు మంత్రి సీతక్క సైతం సుఖమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంది అంటే ఒకసారి ఆలోచించానే, ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు చాలా భయంకరమైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర డీజీపీ కానీ రాష్ట్రానికి సంబంధించి, నాడు మావోయిస్టు, నేడు హోంమంత్రి. నాడు మీ తుపాకీల నుంచి ఏవైతే బుల్లెట్లు ఉన్నాయో మీ గుండెలలో గాయాలైనాయి, ఈరోజు వారికే మీరు సలాం చేస్తారంటే నాకు సంబంధం లేదు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. సీతక్కకు కూడా నా అడ్వైజ్ ఏంటంటే, మీరు మహిళల కోసం మీ నియోజకవర్గానికి సంబంధించి ములుగు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గిరిజన బిడ్డల కోసం మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది మంత్రి గారికి తెలుసు. మంత్రి గారిని నేను ఏమంటున్నా అంటే, వేరే ఏమైనా తీసుకోరు కానీ హోంమంత్రి పదవి మాత్రం మీరు తీసుకోకూరి, అనవసరంగా ఆభాసపాలు కాకండి. కావాలంటే సీతక్కకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి ఇప్పుడు ఉన్న వేరే శాఖ ఏది ఇచ్చినా బాగుంటుంది అనేది ఉద్దేశం. ఇప్పుడు లేకపోతే దామోదర్ రాజనరసింహనే కావాలని ఇరికించే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా, లేకపోతే హోంమంత్రి సీతక్క చేతిలో ఉంటే రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుందనే వాదన, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీతక్కకు మంచి పేరు ఉన్నది కదా అని అబాస్ పాలు చేసే ప్రయత్నమా? ఏదైనా దీంట్లో కుట్రలు కుతంత్రాలు దాగి ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇది ప్రజల నుంచి కూడా అప్పుడే విమర్శలు మొదలైతాయి. అందుకోసం నేనైతే చిన్న అడ్వైస్. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పే అంశం ఏంటంటే, ఇప్పుడు మహిళలకు సంబంధించి ఇవ్వాలి దలుచుకుంటే విద్యాశాఖ ఉంటుంది, శిశు సంక్షేమ శాఖ మొదలు పెడితే దేవాదాయ శాఖ, దాంతోపాటు రకరకాల శాఖలు ఉంటాయి. చేయాల్సినవి మస్తు శాఖలని ఉన్న ఏదైనా ఇవ్వచ్చు. ఆ శాఖల్లో దాదాపుగా
మహిళలకు సూటబుల్ అయ్యే శాఖలు 10 శాఖల పైన ఉన్నాయి, వాటి అన్నింటికి కూడా ఇవ్వచ్చు. మరి లేకపోతే దీంట్లో ఏమన్నా కుట్రలు కుతంత్రాలు కూడా ఉన్నాయా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి. ఇక చూడు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయండి, నల్గొండ కలెక్టర్కు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు, నిబంధనల మేరకే నిర్మాణం, మాజీ ఎమ్మెల్యే కంచర్ల వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏంది, ఆంధ్రప్రదేశ్లో కనుక అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకోరో అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో అక్కడ కూల్చివేతలు చేసినట్టుగా తెలంగాణలో చేస్తామంటే కుదరదు. ఇది మీరు నల్గొండ బిడ్డ కావచ్చు, నల్గొండ బిడ్డనే, కానీ ఆ ప్రాంత బిడ్డలు ఒప్పుకోరు కదా. అది ప్రజల సొమ్ము, నీ జేబులకెళ్ళో మీ తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి కాదు, వీళ్ళ జేబులకెళ్ళి కూడా వచ్చిన ఆస్తి కాదు. అది పార్టీ ఫండ్ అయినా ఏదైనా ప్రజల సొమ్ము, పార్టీ కార్యకర్తల సొమ్ము. దాన్ని అవసరమైతే ఇంకొక దానికి వాడచ్చు. కూల్చివేతలు అనేది తెలంగాణలో ఇది హేమమైన చర్య, మన భాషలో చెప్పాలి అంటే. ఇక చూడండి ఇంకొక అంశం, కాంగ్రెస్కు ఓటేసినందుకు చచ్చిపోతున్న పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యయత్నం, రైతు రాజ్యం వస్తే బాగుంటుందనుకున్నా 3 ఎకరాల భూమిని నాశనం చేశారు. కలెక్టర్కు వెళ్తే టైం మించిపోయిందన్నారు, చావు తప్ప గత్యంతరం లేదని విలపిస్తూ వీడియో. డిప్యూటీ సీఎం బట్టి నియోజకవర్గంలో ఘటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా చూస్తున్నారు కదా. కాంగ్రెస్కు ఓటేసినందుకు చచ్చిపోతున్నా అంటూ కూడా ఒక రైతు వీడియో తీసి పంపించాడు. ఇప్పుడు ఇది ఇందిరమ్మ రాజ్యమా, ఎవల కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఘోరంగా పరిపాలిస్తున్నది అనేది ఇంతకు మించి ఇంకా ఉదాహరణ అవసరం లేదు. ఇగో ఈ రైతు ముఖం చూస్తే అర్థమైపోతుంది మీకు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ రైతు ముఖం చూస్తే మీకు అర్థమైపోతుంది వాట్ ఈజ్ వాట్ అనేది మీరే చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో పురుగుల మందు డబ్బా పట్టుకున్నాడు అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులను ఎంత ఘోరంగా కూడా చూస్తున్నది ఈ ప్రభుత్వం అనేది ఇగో ఈ రైతు అమాయకమైన ఈ రైతులను చూస్తే అర్థమైంది. ఇప్పటికే 200 మంది రైతులకు సంబంధించి ఏ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలుసు. వాళ్ళకి రైతు బీమా లేదు. రైతులు ఈరోజు పంటలు పచ్చగా అంటే భూములన్నీ కూడా సంపదలతో ఉండాల్సిన పరిస్థితులలో ఈరోజు ఏం జరుగుతున్నదో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో పేపర్లోకి వెళ్దాం, వాస్తవాలు ఏంటిదో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అదే మాట అదే బాట, మాది తెలంగాణ బావుట అంటూ కూడా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారపడుతూ ఉచిత హామీలతో ఓట్ల రాజకీయం చేసే పార్టీలను, నాయకులను ప్రజా కోర్టులో నిలబెడతాం. ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది ఉచిత హామీలు కాదు, ఉచిత విద్యా వైద్యం, ఉచితంగా న్యాయం. మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం సాధనే లక్ష్యంగా తెలంగాణ ఆకాంక్షలే సర్వస్వంగా మా గలం వినిపిస్తున్నాం. తెలంగాణ పేరుతో అక్షర పోరాటాన్ని ప్రారంభిస్తున్నాం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది అంటే పూర్తి స్థాయిలో మాకు తెలంగాణ అంటే ఒక పిచ్చి, ఆ తెలంగాణకు సంబంధించి ఏమైనా చేస్తాం. ఇక ఫోన్పే, పేటీఎంలలో బిల్లులు చెల్లింపు చేయొద్దు. ఎందుకు? తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కీలక ప్రకటన. ఆర్బీఐ నిబంధనల మేరకు ఇకపై విద్యుత్ బిల్లులు, ఫోన్పేలు చెల్లింపులు పేటీఎం, అమెజాన్ వంటి యాప్ల ద్వారా సాధ్యపడవని పేర్కొంది. వినియోగదారుల డిస్కంల వెబ్సైట్ల ద్వారా లేకపోతే ఇతరత్ర వాటి ద్వారా మాత్రమే పేమెంట్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూసిర్రా, బిల్లుల పేమెంట్కు సంబంధించి ఇప్పుడు ఒక విషయం వచ్చింది. మీకు అర్థమైందా? ఇకనైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు అర్థమైందా అంటున్నా. ఏం చెప్తున్నారు వీళ్ళు? అయిపోతుంది, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నెల 6న గురువు శిష్యుల భేటీ, విభజన సమస్యలపై చర్చిద్దాం. రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాస్తారు. రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాని సమస్యలపై కలిసి చర్చిద్దామని ప్రతిపాదించారు. దీనికోసం ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా ముఖాముఖిగా మాట్లాడుకుందామన్నారు. అలా చేస్తేనే విభజన సమస్యల పరిష్కారం దిశగా వెళ్తాయన్నారు. పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని లేఖలో చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయన్నారు. పునర్విభజన చట్టం కింద పూర్తి స్థాయిలో మరి ఆ భేటీ నిజంగా తెలంగాణ ఆస్తుల కోసం అయితే మంచిగా ఉంటుంది, మరి ఇంకా వేటి కోసం అనేది కూడా మనకు తెలియని పరిస్థితి అయితే కనబడుతుంది. సో దానికి సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఎమ్మెల్యే సామెలకు సొంత పార్టీలో నిరసన అంటూ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఎట్లున్నదో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రభుత్వ హాస్టల్లో పురుగుల అన్నం, తల్లిదండ్రుల ఆగ్రహం, ఫ్యాన్ ఊడిపడి విద్యార్థినికి తీవ్ర గాయాలు. కేయూ హాస్టల్లో పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇక కేయూల ఇక చూడుర్రి, పురుగుల అన్నం పెడతారని అప్పుడు ఒర్రిన కుక్కలన్నీ ఇప్పుడు కూడా ఒర్రాలి, మరి మొరగాలి. ఎందుకంటే ఇక చూడుర్రి వాస్తవాలు ఇది. అర్థమైందా ఇప్పటికైనా?
ఫ్యాన్ ఊడిపడి విద్యార్థినికి గాయాలైనాయి. ఇగో ఈ పెద్ద మనిషి ఏమో చెప్తున్నాడు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డైవర్షన్ పాలిటిక్స్, గాంధీ ఆసుపత్రి ఇష్యూను సైట్ చేసేందుకు నిట్టు రద్దు చేయాలంటూ రాజ్భవన్ దగ్గర హల్చల్. కొంచెమన్నా సిగ్గుండాలి మాట్లాడే మాట. తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే ఏం మాట్లాడతాడని నా వయసే ఉంటుంది నాకు. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలు చేసిన అంటే అందరూ తెలంగాణ ఉద్యమంలో అందరు ఉన్నారు. ఈయన చరిత్ర తెలియదా? ఎమ్మెల్సీ పదవి దేనివల్ల వచ్చింది? కేసులైనే పోరాటం చేసిన యూత్ కాంగ్రెస్ నుండి వచ్చింది. మరి నిరుద్యోగులకు ఏం న్యాయం చేసిండు? అదే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. దాన్ని సఫలీకృతం చేయకుండా ఆయన ప్రాణంతో ఆడుకుంటున్నారు వీళ్ళకు. ఇక ఇప్పటికైనా అర్థమైందా దొంగలెవరో దొరలెవరో తెలుస్తుంది. నేను అందుకే చెప్తా ఉన్నా. ఇక దీని పేరు దశమ్మ. ఏంటంటే దరిద్రమైన రాతలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు. ఇక్కడ నిరుద్యోగుల అంశం, గాంధీ ఆసుపత్రికి సంబంధించిన అంశం మీకెక్కడన్నా కనబడితే నాకు చెప్పుర్రు. ఇది ఈ పేపర్లో మీకెక్కడన్నా కనబడితే మీరే చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడెక్కడన్నా కనబడుతుందా చెప్తా మీకేనండి. దీని పేరు దిశ. ఇది రాసే రాతలన్నీ దరిద్రపు రాతలు. ఒకసారి చూడుర్రి. కలుద్దాం, చర్చిద్దాం. ఫోన్పే, గూగుల్ పేలలో చెల్లింపులు బంద్. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వ్యాఖ్యలు తీవ్రమైన అంశం. బీజేపీ నేతలు నిజమైన హిందువులు కాదు. హోంమంత్రిగా సీతక్క. కేసీఆర్ పిటిషన్ రిజెక్ట్. హైడ్రా పేరుతో కొత్త డిపార్ట్మెంట్. కిలోమీటర్కు 10,000 వెహికల్లు. రాష్ట్రంలో చార్మినార్ పిఎస్లో ఫస్ట్ కేసు. కూలిన బ్రతుకులు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడెక్కడైనా నిరుద్యోగులకు సంబంధించి ఈ పేపర్ రాస్తుందా? దీని పేపర్ దిశ పేపర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ 40 లక్షల మంది నిరుద్యోగులు. ఇది కేవలం రేవంత్ రెడ్డికి టిష్యూ పేపర్ లెక్క మాత్రమే పనిచేస్తుంది. అంతే తప్ప తెలంగాణలోని సమస్యలు దీని కళ్ళకు కనబడాయి. కేసీఆర్ మీద అడ్డగోలు రాతలు రాయడానికి మొదటి ప్లేస్లో ఉంటుంది. బట్టగాల్సి మీదేయడానికి మొదటి ప్లేస్లో ఉంటుంది. ఇది జర్నలిజం కాదు, ఇది కేవలం కరపత్రం మాత్రమే. ఇక కాకా గారి కేక వార్త ఎట్లున్నదో కూడా చూద్దాం. ఇక ఈయన ఎట్లా రాసిండు అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. ఇక్కడ ఇగో ఎక్కడన్నా రాసిండా చూడుర్రి. భయపెట్టుడే మోడీ ఎజెండా, కేసీఆర్కు షాక్ అట. గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, 2 వారాలలో జాబ్ క్యాలెండర్. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో 4. బాబ్లీ గేట్లు ఓపెన్. ప్రభుత్వ ఆస్తుల రక్షణకు హైడ్రామా. చీటింగ్ అంటే 420 కాదు 318 అంటూ కూడా చెప్పింది. ఇక్కడ ఎక్కడైనా పూర్తి స్థాయిలో కూడా మీకు నిరుద్యోగుల కోసం కాకా వారి వార్తలు ఏమన్నా రాసినట్టు కనబడుతుందా? వెలుగు పేపర్లో 40 లక్షల మంది నిరుద్యోగులు గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ అనేటైనా 8 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష ఎత్తే కన్నా రాశిలా ఈ సన్నాసులు రాయాలి. తర్వాత జ్యోతమ్మ ఏడనన్న రాసిందా? ఇక్కడనే చూసుకోరు, ఒక్కసారి చూడుర్రి. విపత్తు నిర్వహణ విభాగం హైడ్రా విస్తరణకు వేలాయ మాట్లాడుకుందాం. హైకోర్టులో కేసీఆర్కు ఎదురు దెబ్బ. మీరు హిందువులు కాదు, నీట్ కమర్షియల్. 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ 2 వారాలలో 25,000 మంది టీచర్ల బదిలీలు. ఇక్కడ ఎక్కడైనా ఆంధ్రజ్యోతి పేపర్ అనేది నిరుద్యోగులకు సంబంధించి గాంధీ ఆసుపత్రిలో 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ మద్దతుగా ఈ పేపర్ లేదు. ఇక మరొక పేపర్, ఇది మొన్న కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. దీని ఎజెండా కూడా కేవలం బీజేపీ ఎజెండా. ఆర్ఎస్ఎస్పై ఖర్గే అక్కస్సు, హిందువులపై రాహుల్ దాడి, మనం కలుద్దాం. కవితకు బెయిల్ నిరాకరణ. ఈ కవిత బెయిల్ నిరాకరణ అనేది నేను చెప్తున్నా. దర్యాప్తు సంస్థలకు సంబంధించి వాదనలు నిన్న జరిగిందా, ఎందుకు ఏకీభవించలేదని కోర్టు చెప్పింది. త్వరలో వస్తుంది, ఏం ఫికర్ చేయకూరి. కొంచెం నిజానికి నేను చెప్పినట్టుగా నిన్ననే బెయిల్ రావాల్సింది, కవిత బయటికి రావాల్సి ఉండే. చిన్న టెక్నికల్ అంశం వల్ల ఆగిపోయింది, అది ఖచ్చితంగా అయిపోతుంది. కవిత త్వరలో బయటకు వస్తారు. జాగృతి సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే కవిత త్వరలో వస్తారు, మీరేం ఆధైర్యపడకూర్రి. రైట్. ఇక రాష్ట్రానికి మహార్ద, కంటోన్మెంట్ ప్రాంతాలు జిహెచ్ఎంసీలో విలీనం. ఈ పేపర్ ఏంది? నా తెలంగాణ. ఇలా ఎక్కడన్నా కనబడ్డదా? లేదు. ఆదాబ్ హైదరాబాద్. ఒకప్పుడు ఎట్లా రాసిరో తెలుసు కదా. లోక్సభలో శివుడు పంచాయతీ, చెల్లింపులలో కష్టాలు. ఇక చూడరు ఎక్కడన్నా కేసీఆర్కు చుక్కెదురు, భారీ భూ స్కామ్. ఒకసారి ఈ పేపర్ ఎక్కడన్నా మళ్ళీ నీతి మాటలు రాస్తుంది. ఇగో ఇక్కడ ఆజ్కి బాత్ అని నీతి మాటలు రాస్తుంది. ఇది ఎక్కడైనా మీ మన తెలంగాణ బిడ్డల 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం వార్తలు రాయలే కదా. ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? వాస్తవాలను చూపించేది ఏది? వైఆర్టీవీ న్యూస్ ఛానల్. దేనికోసం నేను చెప్తా ఉన్నా అంటే ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో చెప్తున్నా. వాళ్ళ ఎజెండా అంతా రాజకీయ ఎజెండాలే ఉంటాయి. మన ఎజెండా మాత్రం ఏది ఉండదు. మన ఎజెండా మొత్తం ప్రజల ఎజెండానే ఉంటుంది. ఇగో ఇక్కడ చూడుర్రి,
మొత్తం గుడ్ మార్నింగ్ అన్న, పోలీసుల జులుం నశించాలి, మోతీలాల్కు వందనాలు అన్న, ఈరోజు మోతీలాల్ వద్దకు వెళ్ళాలన్నా అన్న, మీరు డిఎస్సి పోస్ట్పోన్ కావాలన్నా మొన్ననే టెట్ పాస్ అయినా, మొన్ననే ఇగో చూడు ఎగ్జామ్ కూడా రాష్ట్రం అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అందరు ఇగో ఇదే అన్న, ఇగో చూడు 30 years నుంచి చేస్తున్నా, ప్లీజ్ ఒక్కసారి లైవ్లో ఏంది మున్సిపాలిటీ వర్కర్స్ అది త్వరలో ఉన్నదన్న. ఇగో నేను చెప్తా ఉన్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నాకు మద్దతు ఇచ్చేసి వైఆర్టీవీకి సంబంధించి నిరుద్యోగుల పక్షాన ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైకులు చేయాలన్న. ఎందుకు లైకులు చేయాలంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మీ మద్దతు అనేది చాలా అవసరం. మీకు నేను ఎంత మద్దతు ఇస్తున్నానో కూడా మీరు చూస్తున్నారు, అంతే మద్దతు కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి